తమిళ సినీ రంగంలోనూ రాజకీయ రంగానికి విశేష సేవలు అందించిన ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ ఈ ముగ్గురు కూడా డిసెంబర్ నెలలోనే మరణించడం ఆ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారింది. ఈ ముగ్గురు లెజెండరీ యాక్టర్లు సంవత్సరాంతంలో తుది శ్వాస విడిచి ప్రజలకి, అభిమానులకి కనిపించకుండా అందనంత దూరానికి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే దిగ్గజ నటుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజి రామచంద్రన్ కి 1984లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కావడం, దానితో తీవ్రమైన గుండెపోటు రావడంతో అమెరికాకి తరలించి వైద్యం అందించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అనంతరం పలు అవయవాల పనితీరులో సమస్యలు రావడంతో 1987 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 3:30 ఎంజీఆర్ మరణించారు. ఇక జయలలిత విషయానికి వస్తే 2016 సెప్టెంబర్ 22వ తేదీన డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అపోలో హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత కోలుకున్నట్టే కనిపించారు. అయితే 2016 డిసెంబర్ 4వ తేదీన ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురి కావడంతో హాస్పిటల్కి తరలించారు. ఆ చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి 11:30 జయలలిత మరణించారు. ఇలాగే డిసెంబర్ నెల మరోసారి తమిళ ప్రజలకి విషాదాన్ని నింపింది. దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కూడా సంవత్సరాంతమున తుదిశ్వాస విడిచారు. గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీన తెల్లవారుజామున మరణించారు. దేవుడి శాపమో లేక యాదృచ్ఛికమో కాని డిసెంబర్ నెల తమిళ ప్రజలకి తీరని విషాదాన్ని నింపుతోంది. దిగ్గజ నటులు, రాజకీయ నేతలు ముగ్గురు ఈ నెలలోనే మరణించడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భౌతికంగా వారు తమ మధ్య లేకున్నా వారి సేవల్ని గుర్తు చేసుకుంటామంటున్నారు.